బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీలో కృష్ణా జిల్లా రాజకీయ ముఖచిత్రం మారిపోతోంది. ప్రతిపక్ష పార్టీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై నిత్యం విమర్శలు కురిపించే వైసీపీ కీలక నేతలకు ఇప్పుడు సీట్ల కష్టాలు రావడం చర్చనీయాంశంగా మారుతోంది. మంచి మిత్రులుగా పేరున్న కొడాలి నాని, వల్లభనేని వంశీలకు వైసీపీలో ఇంకా టికెట్లు ఖరారు కాలేదనే వార్త నేతల్లో గుబులు పుట్టిస్తోంది. టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చిన గన్నవరం ఎమ్మెల్యే వంశీకి ఈసారి అక్కడ సీటు లేదని అధిష్టానం సూచించినట్లు సమాచారం అందుతోంది. అలానే కొడాలి నానికి కూడా గుడివాడలో మొండి చేయి ఇచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పెనమలూరు వెళ్లాలని వంశీకి వైసీపీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. లేదా విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని వంశీకి మరో చాయిస్ ఇచ్చారంటున్నారు. దీంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో వంశీ అయోమయంలో పడ్డారని టాక్ నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే కృష్ణా జిల్లా రాజకీయాల్లో రోజుకో రకంగా మలుపు తిరుగుతున్నా ఏ రోజు ఏ వైపు తిరుగుతాయో తెలియని అయోమయం నెలకొని ఉంది. వాస్తవానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించి కృష్ణా జిల్లా అంటే తక్కువని గుర్తొచ్చే పేరు కొడాలి నాని. ప్రస్తుతం ఆయన రాజకీయ భవిష్యత్తు అయోమయంలో నెలకొని ఉంది. ఆయన ప్రస్తుతం గుడివాడ శాసనసభ్యుడిగా ఉన్నారు. గతంలో టీడీపీలో, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరి 2 సార్లు వైసీపీ తరఫున గెలుపొందారు. ప్రస్తుతం గుడివాడకి సంబంధించి కూడా వేరే వారికి టికెట్ ఇచ్చే ఆలోచన వైసీపీ అధిష్టానం చేస్తూ ఉంది. అక్కడ వేరే వాళ్ళకి టికెట్ ఇస్తారని చెప్పి కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనిపించింది. గుడివాడకు సంబంధించి కొడాలి నానిని గన్నవరం వెళ్లాలని చెప్పి కూడా అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఇక మరొక వైపు ప్రస్తుతం గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన టీడీపీ నుంచి వైసీపీలోకి మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించి కూడా టికెట్ లేదని చెప్పి అధిష్టానం చెప్పింది. ఆయనకు సంబంధించి కూడా పెనమలూరు వెళ్లాలని చెప్పి అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. అది కాకపోతే కనుక విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని చెప్పి కూడా సూచన చేసింది. దీంతో వంశీకి సంబంధించి కొన్ని జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు తిడితే టికెట్లు ఇస్తారు, ఇక్కడ మేము తిట్టినా కానీ మాకు టికెట్లు ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు, ఎందుకు వైఎస్ఆర్సీపీలో మా పట్ల 2 రకాలుగా వ్యవహరిస్తున్నారు అర్థం కావట్లేదని చెప్పి కూడా వంశీ తలబట్టుకుంటున్న పరిస్థితి కనిపించింది. వాస్తవానికి వంశీకి సంబంధించి టికెట్ ఉంటుందో లేదో తెలియని అయోమయం నెలకొనుంది. మరొక వైపు పెనమలూరు వెళ్లారని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం పెనమలూరుకు సంబంధించి మంత్రి జోగి రమేష్ ఇన్ఛార్జిగా ఉన్న పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో వంశీకి సంబంధించి కొంత అయోమయం, కన్ఫ్యూజన్ అయితే నెలకొనుంది. మరి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియని పరిస్థితిలో ఆయన అనుచరులు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి వంశీకి పెనమలూరు ఇస్తారా లేకపోతే ప్రస్తుతానికి హ్యాండ్ ఇస్తారా అనేది మరికొన్ని రోజుల్లోనే స్పష్టొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక మరొక వైపు చూసుకుంటే నూజివీడికి సంబంధించి టీడీపీ ఇన్ఛార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఉన్నారు. అక్కడ పెనమలూరు నుంచి వైసీపీ నేత పాదసాది టీడీపీలో చేరబోతున్నారు. ఆయనకి టికెట్ దాదాపుగా కన్ఫర్మ్ అయింది. ఈ నేపథ్యంలో ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు సంబంధించి కూడా నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. భేటీ అయిన సందర్భంలో కూడా ఆయన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయన కూడా పార్టీలో చేరి పోటీ చేయాలని చెప్పి కూడా ఆశపడుతున్నారు. దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఆయనకి 2 ఆప్షన్స్ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆప్షన్ 1 గుడివాడ నుంచి కానీ, ఆప్షన్ 2 గన్నవరం నుంచి కానీ పోటీ చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆయన కోరినట్టు తెలుస్తూ ఉంది. ఆయన గన్నవరం నుంచి పోటీ చేయడానికి దాదాపుగా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎందుకంటే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ముద్రబోయిన వెంకటేశ్వరరావుకి బంధుగణం, అనుచరణ గణం ఉంది. అలాగే 2004లో ఆయన ఇండిపెండెంట్గా గన్నవరం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. సో ఈ నేపథ్యంలో తాను గన్నవరం నుంచే పోటీ చేస్తానని చెప్పి ముద్రబోయిన చెప్పినట్టు తెలుస్తూ ఉంది. 1-2 రోజులు వచ్చే జాబితాలో ఆయన పేరు కూడా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఏదైతే ముద్రబోయిన గన్నవరం ఇస్తే వంశీ పెనమలూరు వెళ్తాడా లేదా, ఒకవేళ పెనమలూరు వంశీ వెళ్తే ఏదైతే మంత్రి జోగి రమేష్ని ఎక్కడికి పంపిస్తారు, మంత్రి జోగి రమేష్ని సంబంధించి ఆయన విజయవాడ ఎంపీ కానీ మైలవరం కానీ పోటీ చేయమంటున్నారు. ఒకవేళ ఆయన విజయవాడ ఎంపీగా పోటీ చేస్తే కేసీఆర్ నాని పరిస్థితి ఏంటి, ఒకవేళ మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించిన తిరుపతిరావు పరిస్థితి ఏంటి. సో మొత్తం మీద చూసుకుంటే ఏదైతే వైఎస్ఆర్సీపీలో టికెట్లకు సంబంధించి మార్పులు చేర్పుల నేపథ్యంలో అంతిమంగా ప్రస్తుతం ఉన్న నాయకులు కేసీఆర్ నాని, వల్లభనేని వంశీ, కొడాలి నాని, అలాగే మాజీ మంత్రి ప్రస్తుత మంత్రి జోగి రమేష్, దాంతోపాటుగా తిరుపతిరావు, ఈ ఇన్ఛార్జీలకు సంబంధించి ఎవరికో ఒకరికి మాత్రం టికెట్పై వేటుపడే అవకాశం కనిపిస్తూ ఉంది. వారిలో ఒకరు మాత్రం టికెట్ కోల్పోయే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్ శివ, థ్యాంక్ యూ.
అదేవిధంగా ప్రతిపక్షాలపై తిట్ల పురాణంతో విరుచుకుపడే కొడాలి నానికి సీటుపై ఇంకా హామీ రాకపోవడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. వంశీకి స్థానచలనం తప్పదని సంకేతాలు వస్తున్న తరుణంలో కొడాలి నాని చూపు గన్నవరంపై పడిందని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే వైసీపీలో పలు దఫాలుగా అభ్యర్థుల జాబితాని ప్రకటించగా పలుచోట్ల ప్రతిపక్షాలపై నోరు పారేసుకుని నేతలకు సీటు ఇవ్వలేదు. అక్కడ తిడితే సీటు ఇవ్వలేదు, ఇక్కడ తిట్టినా సీటు ఇవ్వలేదని కొత్త చర్చ తెరపైకొస్తోంది. వైసీపీలో ఈ రెండు పాలసీల విధానం ఏమిటో అని ఈ ఇద్దరు మిత్రులు దారి ఏటో తెలియక సందిగ్ధంలో పడ్డారని అంటున్నారు. అయితే కొడాలి నాని మాత్రం సీటు తనకే అంటూ చెప్పడం గమనార్హం. ఇలా జోగి రమేష్ ని ఇంకోసారి నియోజకవర్గం మారాలని అధిష్టానం పిలుపునిస్తుందని తెలుస్తోంది. నూజివీడిలో టీడీపీ నుండి బెత్ లేకపోవడంతో వైసీపీ గూటికి చేరారు ముద్రబోయిన వెంకటేశ్వరరావు. కాగా ముద్రబోయినను నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు సీఎం దగ్గరకు తీసుకెళ్లారు. ఈ మేరకు వెంకటేశ్వరరావుకి సీఎం జగన్ రెండు ఆప్షన్స్ ఇచ్చారని, గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలలో మీ ఇష్టమని సంకేతాలు ఇచ్చినట్టు పార్టీ వర్గాలలో చర్చ నడుస్తోంది. కానీ ముద్రబోయిన మాత్రం గన్నవరం వైపు చూస్తున్నారని సమాచారం అందుతోంది. మొత్తానికి ఈ సీట్ల పంచాయతీతో కృష్ణా జిల్లా రాజకీయం ఆసక్తి రేపుతోంది.